మంచువారింట జరుగుతున్న రచ్చ రోడ్డుకెక్కడంతో కథ గంటకో మలుపు తిరుగుతోంది. అసలేం జరుగుతుందో ప్రజలకు తెలియజేసేందుకు 24 గంటలు వారి ఇంటి ముందు కూర్చొని కవరేజ్ చేస్తున్న మీడియాపైనే దాడి చేశారు మోహన్ బాబు. ఓ మీడియా ప్రతినిధిని మైక్తో కొట్టడంతో ఆయనకు ఇంటర్నల్గా గాయాలయ్యాయి. దీంతో మోహన్ బాబుపై కేసు నమోదైంది. మంచువారి ఫ్యామిలీ రచ్చ గురించి తెలిసిందే. ఈ క్రమంలో జల్పల్లిలోని వారి నివాసం దగ్గర గత 2 రోజులుగా గొడవలు జరుగుతుండటంతో మీడియా ప్రతినిధులు ఆ సీన్ను కవర్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే మంగళవారం రాత్రి తన భార్య భూమ మౌనికతో కలిసి మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసానికి చేరుకోగా అక్కడ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ గేట్లు వేసేశారు. తన 7 నెలల పాప లోపలే ఉందని గేట్లు తీయాలని వారితో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగాడు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గేటు తీయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన మనోజ్ ప్రైవేటు బౌన్సర్ల సాయంతో గేటు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అనంతరం కొద్దిసేపటికి చిరిగిన చొక్కా దెబ్బలతో మనోజ్ బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ వివాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు మోహన్ బాబును ప్రశ్నించగా ఆవేశంతో రెచ్చిపోవడమే కాక ఒక జర్నలిస్టు చేతిలో ఉన్న మైక్ను లాక్కొని వారిపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రతినిధి తలకు గాయమైంది. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన తలలో ఎముక 3 చోట్ల ఫ్రాక్చర్ అయినట్లుగా తేలింది. దీంతో మీడియా ప్రతినిధులు మోహన్ బాబు నివాసం ముందు ఆందోళనకు దిగారు. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా జర్నలిస్టులపైన దాడి ఘటనను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత అలీ తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు రౌడీ షీటర్ మాదిరిగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. ఇక ఈ ఘటనపైన కేఏ పాల్ కూడా స్పందించారు. మోహన్ బాబు అయితేనేం ఇంకెవరైతేనేం మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే మీడియాపై దాడి చేయడం అన్నది ఘోరమని పేర్కొన్నారు. అటు మీడియాపైన మోహన్ బాబు దాడి చేసిన ఘటనపైన పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మోహన్ బాబు, విష్ణు గన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు మంచు మోహన్ బాబు, విష్ణు నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బుధవారం ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలని రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.